నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమద్ అల్ మునైఫీ గారి నేతృత్వంలో కువైట్ లో తనిఖీలు జరిగాయి. పబ్లిక్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినందుకు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే కువైట్ లోని సబాసలం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి ఇందులో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 45 మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ విభాగం యొక్క భద్రతా ప్రణాళికకు అనుగుణంగా ఈ యొక్క అరెస్టులు జరిగాయని చెప్పి, సబాసలం ప్రాంతం కీలకంగా మారిందని చెప్పి, ప్రాంతం యొక్క ప్రవేశాలు మరియు నిష్క్రమణల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే దీంతో 45 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సబాసలం ఏరియా ఏదైతే ఉందో ఆ యొక్క సబాసలంలోకి ప్రవేశించే దారులు కానీ, అలాగే లోపలికి నుంచి బయటికి నిష్క్రమించే దారులు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మార్గాల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని చెప్పి, ఫలితంగా వివిధ దేశాలకు చెందిన రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 45 మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి, అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరి మీ యొక్క ప్రాంతంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.